మనుషులు హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్, మనుషులు ఎప్పుడు కూడా ఏమి ఎదురు చూస్తారంటే అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు లేక మహత్కార్యాలు కావాలి అని కోరతారు. దట్ ఈస్ హ్యూమన్ సైకీ, మానవుని యొక్క మానసిక పరిస్థితి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ద హిస్టరీ అండ్ ఎస్పెషల్లీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మెరాకిల్స్ అనగా అద్భుతములని, ఆశ్చర్యకార్యాలైనా లేక మహత్కార్యాలన్నా వీటిని వండర్స్ అని అంటారు. అద్భుతములంటే సంథింగ్ బియాండ్ హ్యూమన్ లాజిక్ ఆర్ సైన్స్, వీటిని మెరాకిల్స్ అంటారు. మరి ఆశ్చర్యకార్యాలు లేక మహత్కార్యాలు ఈ రెండింటికి వండర్స్ అనే వాడారు బైబిల్. మీకు కావాలితే దేవుని వాక్యం అపోస్తల కార్యాలు 2:22 వచనాన్ని చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి మీకు కనబరచెను. బై గాడ్ టు యు బై మిరాకిల్స్, వండర్స్ అండ్ సైన్స్. వండర్స్ అనే మాటకు మహత్కార్యములు లేక ఆశ్చర్యకార్యాలని వాడబడాయి. మెరాకిల్స్ అన్న వండర్స్ అన్న రెండింటిని కలిపి సైన్స్ అంటారు, సూచక క్రియలు. ఈ రెండింటికి సూచక క్రియలు అనే పదమే వాడింది. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేత ఆయన అద్భుతాలను సూచక క్రియలను వేరియస్ మెరాకిల్స్ అండ్ వండర్స్, ఇట్ బై సైన్స్, వండర్స్ అండ్ వేరియస్ మిరకల్స్, అనేక విధాలైన అద్భుతాలను దేవుడి చరిత్రలో చేయించాడు. జాగ్రత్త గమనించండి. అద్భుతము, అసలు రియల్ అయిన అద్భుతాలు ఏంటి? ఇప్పుడు మనం అనుకుంటున్న అద్భుతాలు ఏంటి? దేవుడు చేసిన అద్భుతాలు పక్కకు పోయాయి. దేవుడు చేసిన అద్భుతాలు ఏంటి? ఒక మానవుడు ఊపిరి పీలుస్తున్నాడంటే, ఒక్కసారి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ బ్రీతింగ్ అయ్యిందంటే ఎన్నో బయోలాజికల్ యాక్టివిటీస్ బాడీలో జరగాలి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిరాకిల్. ఒక్కసారి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అవుతున్నాయంటే, ఒక్కసారి ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, ఒక్కసారి కనురెప్ప వేస్తున్నాడంటే చాలా అద్భుతాలు జరగాలి. అలాగే ఒక మనిషి 1 మినిట్ ఇలా నిలబడుతున్నాడంటే ఫిజిక్స్ ప్రకారం ఎన్నో ఈక్వేషన్స్ కలిస్తేనే గానీ ఒక మనిషి భూమి మీద ఎలాగో 1 మినిట్ లేదా 1 సెకండ్ నిలబడగలరు. గ్రేట్ ఫిజికల్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. అలాగే ఒకసారి ఊపిరి పీలుస్తున్నాడంటే బయాలజీ, ఎంతో బయాలజికల్ యాక్టివిటీ బాడీలో జరగాలి. ఇవి పక్కకు పెట్టాడు మనిషి. అసలు గొప్ప గొప్ప సైంటిస్టులు ఏమేమి చెప్పారు వీటి గురించి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారి చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే టీం ఏం చెప్పారు? ఇది చూడబోతున్నాం మనం. తర్వాత హ్యూమన్ డిఎన్ఏలో దేవుని పేరు ఎలా ఇన్వాల్వ్ అయి ఉంది, ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఇంకా అనేక విషయాలు, హ్యూమన్ బాడీలో జరిగే ఆశ్చర్యకార్యాలు ఏంటి, అసలు ఏ పార్ట్ ఏ విధంగా వండర్ఫుల్లీ క్రియేటెడ్. 139వ కీర్తనలో దావీదు చేత దేవుడు రాయించినట్లుగా ఎలా ఆశ్చర్యకరంగా హ్యూమన్ బాడీ హెస్ బీన్ మేడ్, చేయబడింది దేవుని వలన అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. గమనించండి. మిరాకిల్స్, అద్భుతాలు అనగా సంథింగ్ బియాండ్ లాజిక్ అండ్ సైన్స్. చూద్దాం. యేసు ప్రభు జన్మ, ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఇట్ ఈస్ అబ్నార్మల్ థింగ్ అంటారు, అంటే నార్మల్ కి మించినది అది. దీని గురించి రాన్ వైట్ అనబడిన సైంటిస్ట్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మీద యేసు ప్రభు బ్లడ్ దొరికితే దాన్ని రీసెర్చ్ ల్యాబ్కి పంపించి ఆ రీసెర్చ్ రిజల్ట్ ఏ విధంగా ఓన్లీ మదర్ సైడ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నవనేవి ఎలా చెప్పాడు అనేది చూడబోతున్నాం మనం. ఇంకా చాలా విషయాలు, లంగ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, టీత్ ఏ విధంగా పనిచేస్తాయి, నోస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఓన్లీ బ్లష్ అనేది, సిగ్గు అనేది మానవుడికి మాత్రమే దేవుడు ఎందుకు పెట్టాడు, ఐ ఏ విధంగా పనిచేస్తుంది. ఇంకా మనము అద్భుతాలే కావాలని చెప్పేసి అనుకుని మనుషులు ఏ విధంగా డ్యామేజ్ అయ్యారు. అసలు అద్భుతాలు వదిలేసి ఒక ఫేక్ అద్భుతాల వైపుకి వెళ్ళిపోయి దేవుడు చేయని వాటి కావాలని, చేయటానికి ఇష్టం లేని వాటిని కావాలని కోరటం, దేవుడు ఆల్రెడీ చేసిన వాటిని నెగ్లెక్ట్ చేయటం. ఆ తర్వాత మానవుని లంగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, గుండె యొక్క ప్రత్యేకత ఏంటి, స్కిన్ సెల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, బ్యాక్టీరియా లేక బయోటిక్స్ మానవునికి ఎంత అవసరమో, తర్వాత మానవుని యొక్క చైల్డ్హుడ్లో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి, మానవుని యొక్క మజిల్స్ సంగతి ఏంటి, తర్వాత నర్వ్స్ అండ్ బ్రెయిన్ అండ్ ఆల్సో అబౌట్ వెయిన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి హ్యూమన్ బాడీలో, ఇవన్నీ మనము చూడబోతా ఉన్నాం. జాగ్రత్త గమనించండి. మొదటిగా అద్భుతాల్లోకి వెళ్ళా మహా అద్భుతం ఏంటనేది మొదటిగా మనం చూద్దాం. ఇదే జీసస్ బర్త్ ఈస్ ద గ్రేటెస్ట్ మెరికల్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అది మెరికల్. జీసస్ వాకింగ్ ఆన్ వాటర్ ఈజ్ ఎ మెరికల్. ఇది 3 మాథ్యూ, మార్క్ అండ్ జాన్స్ గాస్పల్స్ 3 సువార్తల్లో రాయబడింది. జీసస్ వాక్డ్ ఆన్ వాటర్. అది మెరికల్, అంటే something beyond the human knowledge and science. So many miracles were there in the Bible. Elijah brought the fire from heaven by his prayer. ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ అర్పణను దహించి వేసింది, నీళ్ల మీద పెట్టబడిన ఎద్దును. దట్ ఈస్ మిరకల్. మరి వండర్స్ ఆర్, తెలుగులో మనకి ఆశ్చర్యకార్యాలు లేక మహత్కార్యాలు అంటే ఏంటి? ఈ రెండింటిని వండర్స్ అని అంటారు బైబిల్. వండర్స్ అంటే ఏంటంటే సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, నాట్ అబ్నార్మల్. ఇట్ కెన్ బి
థాట్ ఆఫ్ విత్ లాజిక్ అండ్ సైన్స్. సైన్స్ తో వీటిని అర్థం చేసుకోవచ్చు, సైన్స్ తో వీటిని అంచనా వేయవచ్చు. వీటిని వండర్స్ అంటారు. ఐజాక్ అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్ బర్త్స్ ఆర్ వండర్స్. ఇస్సాకు జన్మ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మ అనేవి ఆశ్చర్య కార్యాలు, అంటే వృద్ధులకు పుట్టారు. కానీ జీసస్ బర్త్ వాజ్ అబ్నార్మల్, ఇట్ ఈస్ మిరాకల్. వితౌట్ ఫాదర్, ఫిజికల్ ఫాదర్, హిస్ బర్త్ టుక్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ ఆన్ ద ఎర్త్. దట్ షుడ్ బి విశ్వంలో భూమి మీద ఓన్లీ స్త్రీ సంతానముగా ఒక్కడే యేసుక్రీస్తు పుట్టాడు. అది ఆదికాండం 3:15 మనందరికి తెలుసు. నేను కొన్ని ఎపిసోడ్లు చెప్పాను. యూ కెన్ గెట్ బ్యాక్ అండ్ లెర్న్, వాటిని నేర్చుకోవచ్చు. సరే చూద్దాం. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ వృద్ధులై మరణానికి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకు పుట్టారు. అదేమి అబ్నార్మల్ కాదు, కానీ ఎక్స్ట్రాఆర్డినరీ అనవచ్చు. దాన్ని వండర్ అంటారు, అది మెరికల్ కాదు. అలాగే ఐజాక్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్, హీ వాజ్ బోర్న్ టు అబ్రహాం అండ్ శారా 90 years ఏజ్ ఆఫ్ శారా అండ్ 100 years ఏజ్ ఆఫ్ అబ్రహాం. వాళ్ళిద్దరికి కురువృద్ధులైనప్పుడు పుట్టినవాడు గనక ఇది ఒక ఆశ్చర్య కార్యము మాత్రమే. కానీ జీసస్ బర్త్ ఈజ్ అద్భుతం. యేసుక్రీస్తు జన్మ అద్భుతం. ఇవి కేవలం ఆశ్చర్యాలు మాత్రమే. డేవిడ్స్ విన్నింగ్ అగైన్స్ట్ గొలియాత్. గొలియాతును ఒడిసెలతో కొట్టాడు. ఎవరు? అడోలసెంట్ ఏజ్ లో ఉన్నటువంటి దావీదు, అరౌండ్ 15 కి అటు ఇటుగా ఆయన ఏజ్. అది ఆశ్చర్యం. ఎందుకంటే ఒక రాయి వెళ్లి అతని నొసలకు మాత్రమే తగలటం, అది ఓన్లీ బై గాడ్స్ హెల్ప్, బట్ ఇట్ ఈస్ వండర్. ఇట్లాంటి వాటిని వండర్స్ అంటారు. వీటిని తెలుగులో ఆశ్చర్య కార్యాలు లేక మహత్కార్యాలు అంటారు. ఈ వండర్స్ ని మిరకిల్స్ ని కలిపితే సూచనలు అంటారు. వీటి వెనక పరిగెత్తిస్తున్నారు మనుషుల్ని. ఎవరు? కల్టిక్ ప్రీచర్స్, తప్పుడు బోధకులు. చూశారు కదా. ఇప్పుడు మనం ఇది రికార్డింగ్ చేస్తున్నది ఏ సంవత్సరం? ఇది 2024. మనం ఆల్మోస్ట్ ఎండింగ్ వస్తా ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేసు అయింది బెల్లంపల్లి దగ్గర. ఆశ్చర్యాలు అద్భుతాలని చిన్న పాపని స్టేజ్ ఎక్కించి లేనిది ఉన్నట్టుగా చెప్పి ఒక ఆయన కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళదో తెలియదు. ఈ పిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని దేవుడు చేసిన అసలు వాటిని, రియల్ గా ఉన్నటువంటి వండర్స్ ని, రియల్ గా ఆయన చేసిన మిరకల్స్ ని మరిపించి ఇంకా ఏదో లేనిది కానిది దేవుడు ఆ సమయంలో చేయటానికి ఇష్టపడని వాటి వైపుకు పరిగెత్తించి క్రైస్తవ్యాన్ని దారి తప్పించడానికి సాతాను వేస్తున్న ట్రాప్ ఇది. ఆదికాండము 9:13 వచనంలో మొట్టమొదటిసారిగా దేవుడైన యెహోవా జలప్రళయము ముగించబడిన దానికి సూచనగా రెయిన్బో, తెలుగులో ఇంద్రధనుస్సు అన్నాం, కానీ ఇంగ్లీషు భాషలో దాన్ని వర్షపు విల్లు అన్నాం. వర్షపు విల్లును, రెయిన్బోని, 7 colored రెయిన్బోని ఒక సైన్ గా ఇచ్చాడు. కానీ ఇది ఫస్ట్ జరిగినప్పుడు అది మిరకల్. ఎందుకు? అది ఇది వరకు ఎన్నడూ జరిగి ఉండలేదు. ఆ తర్వాత జరిగినప్పుడు అది ఆశ్చర్యం. రెయిన్బో కొన్ని సందర్భాల్లో మాత్రమే అది మనం చూడగలుగుతాం. ఇక్కడ అది చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, I have set my bow in the cloud and it shall be a sign of the covenant between me and the earth. It is a sign. మీకు అర్థమైందా? ఈ మిరాకల్ ని సైన్ అన్నాడు బైబిల్లో, వండర్స్ ని సైన్ అన్నాడు. అంటే సూచనగా మీకు నేను పెట్టాను. ఒక మిరాకల్ గాని ఒక వండర్ గాని దేవుడు ఒక గుర్తుగా మనిషికి కొన్ని విక్టరీస్ కానీ కొన్ని క్షమాపణలకు కానీ కొన్నిసార్లు టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ కానీ చేస్తాడు. నేను ఆశ్చర్యాన్ని చూశాను నా జీవితంలో, అద్భుతాన్ని చూశాను. కానీ వాటి గురించి మాటిమాటికి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? వాటి గురించి వాల్ పోస్టర్స్ వేసి వాటిల్లో చెప్పుకుంటా మనుషుల్ని వాటి వైపు ఆకర్షించాలి అనుకుంటే అది తప్పు. పౌలు చాలా ఆశ్చర్యాన్ని చూశాడు. డైరెక్ట్గా he saw light directly from heaven and he fell down. ఆయన క్రింద పడ్డాడు. అపోస్తలుడైన పౌలు he was encountered by God directly when he was going to, ఆయన తాకీదులు తేవటానికి గవర్నమెంట్ నుంచి సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. ప్రయాణంలో ఆయన దమస్క్, when he was going to Damascus, వెళ్తున్న దారిలో దేవుడు ఆయన్ని దర్శించాడు. కానీ ఆయన ఒకచోటే చెప్పాడు ఆ సందర్భాన్ని. ప్రాక్టికల్ గా ఆయన జీవితంలో జరుగుతూ వచ్చినాయి ఎన్నో. ఆ ఒక్కటే పట్టుకుని దాన్నే చెప్పుకుంటా దాని మీద ఆధారపడి దేవుని వాక్యం అంతా పక్కకు పెట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కనుక దీన్ని ఈరోజు త్వరగా చేయాల్సిన పని వచ్చింది. ఈ మేఘంలో నేను పెట్టిన ధనుసు మీకు సూచనగా ఉందని. తర్వాత యోహాను సువార్త 2:11 యేసు ప్రభు, లార్డ్ జీసస్ టర్న్డ్ వాటర్ ఇంటూ వైన్, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఏమన్నాడు? yes, this is the first sign. see, మీరు చదువుకోండి యోహాను సువార్త 2:11. this is the first of his signs. రెండిటికి సైన్, సూచన అనే పదమే వాడాడు ఇంగ్లీష్. జీసస్ did at Cana in Galilee and manifested his glory and his disciples believed in him. చాలా డీప్ గా అవన్నీ మీకు చెప్పబోతా ఉన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అనేకులకు షేర్ చేయండి, దేవుని వాక్యము వైపుకు ఆకర్షిద్దాం మనుషులు. Let us all together attract the people towards the word of God and towards
లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ క్రూసిఫైడ్ ఫర్ us all. మనందరి కొరకు సిలువ వేయబడిన క్రీస్తు వైపుకు, ఆయన వాక్యం వైపుకు మనుషులను ఆకర్షించడం మన ధ్యేయం తప్ప ఏదో మనకేదో జరిగింది, నేను ఎంత గొప్పోడిని, నేను అంత చేశాను, నేను ఎంత చేశాను, ఇవన్నీ లాస్ట్ థింగ్స్. జాగ్రత్తగా గమనించండి. ప్రాముఖ్యమైన ఫిజిక్స్ సైన్స్ లో నుంచి మీకు ఒక విషయాన్ని పంచుకోబోతున్నా. భూమి మీద నుంచి చంద్రమండలం మీదకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఆస్ట్రోనాట్ వ్యోమగామి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన యొక్క టీం యొక్క నేమ్స్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. 3 మనుషులు చంద్రమండలానికి వెళ్తే అందులో నుంచి 2 మాత్రమే చంద్రమండలం మీద అడుగు పెట్టారు. మిడిల్ లో ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రము ఆ ఆర్బిట్ లో మాత్రమే ఉండిపోయాడు. ఆయన అడుగు పెట్టలేదు. సాటిలైట్ లో నుంచి బయటకు వచ్చాడు, కానీ ఆర్బిట్ మీద ఆయన ఆర్బిట్ లో ఉన్నాడు, కానీ ఆ చంద్రుని ఉపరితలం మీద తన అడుగు మోపల. వాళ్ళ నేమ్స్ చూద్దాము. దట్ ఈస్ ఆపరేషన్ అపోలో 11. దేర్ వర్ 3 మెంబర్ ఆఫ్ క్రూ. 3 సభ్యులు ఉన్నారు అందులో. అపోలో 11 అనబడినటువంటి ఆ స్పేస్ షిప్ లో ఉన్నటువంటి 3లో ఒకని పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈజ్ బజ్ ఆల్డ్రిన్. ఈయన వీళ్ళిద్దరు అడుగు పెట్టారు. మధ్యలో ఉన్నటువంటి ఆయన పేరు ద ఆస్ట్రోనాట్ ఇన్ ద సెంటర్ Michael Collins. He is the Michael Collins who stayed in orbit around the moon while Armstrong and Aldrin were on the surface. వీళ్ళిద్దరూ సర్ఫేస్ మీదకి వెళ్తే ఈయన మాత్రము ఆర్బిట్ దగ్గర ఉండి ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తప్ప he didn't put his step on that surface of the planet moon. ఆ యొక్క చంద్ర గ్రహం మీదకి ఆయన అడుగు పెట్టలేదు. వీళ్ళిద్దరు మాత్రం అడుగు పెట్టి కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకొచ్చారు. లెట్ us come to the main point. ఇక్కడ ఈయన ఏమంటారంటే he once visited the Israel country and reached the city, old city. యెరూషలేములో ఓల్డ్ సిటీ పార్ట్ ని రీచ్ అయినప్పుడు ఈయనతో పాటు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయనతో మాట్లాడి గైడ్ గా పనిచేసినటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ ఉన్నాడు. మూన్ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ పైనుండగా చాలా ఎన్కౌంటర్ జరిగింది. దేవునికి వాళ్ళకి మధ్యలో సిగ్నల్స్ కలవలేదు. తిరిగి మరలా రావడానికి అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ కి కింద నుంచి పంపే సిగ్నల్స్ కి కలవలేదు. శాటిలైట్ కి సిగ్నల్స్ కలిస్తేనే మరలా అది తిరిగి వస్తుంది. వెళ్ళేటప్పుడు ర్యాకెట్ హెల్ప్ కావాలి, కానీ వచ్చేటప్పుడు ర్యాకెట్తో పని ఉండదు. ఎందుకు? కింద నుంచి దాన్ని ఆపరేట్ చేసి తీసుకొస్తారు. అక్కడే ఆయన దేవునికి పూర్తిగా విధేయుడే బైబిల్ ఓపెన్ చేసి చదివాడు. నేను క్రిందకి తిరిగి వెళ్తే నీ కొరకు సాక్ష్యం ఇస్తానని చెప్పుకున్నారు వీళ్ళిద్దరు అక్కడికి ల్యాండ్ అయిన వాళ్ళు. సో లెట్ us come to the point what happened in their lives. Ben Dove. ఈ బెన్ డవ్ అనేది ఎవరంటే ఆర్కియాలజిస్ట్. వాళ్ళిద్దరి మధ్యలో there was a conversation in between them. ఆ కన్వర్జేషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. When American astronaut Neil Armstrong, a devout Christian, visited Israel after his trip to the moon, he was taken on a tour of the old city of Jerusalem by Israel archaeologist Meir Ben Dove. When they got to the Hulda Gate దగ్గరికి వచ్చినప్పుడు ఓల్డ్ సిటీలో మేయర్ బెన్ డవ్ గారితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. దర్ ఇస్ ఎ డైలాగ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఆయన అడుగుతున్నాడు ఆర్మ్స్ట్రాంగ్ గారు ఏమడిగంటే, ఆర్మ్స్ట్రాంగ్ ఆస్క్డ్ బెన్ డవ్ whether Jesus has stepped anywhere around there. యేసుక్రీస్తు ఇక్కడ ఎక్కడైనా సరే అడుగుపెట్టి నడిచాడా అని అడిగితే బెన్ డవ్ గారు చెప్తున్నారు, లుక్ జీసస్ వాజ్ ఎ జూ, రీకాల్డ్ బెన్ డవ్ గారు చెప్పారు, ఆయన యూదుడు ఎందుకు తిరగడు? వెంటనే అంటున్నాడు, దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ లీడ్ టు ద పీపుల్, సో హీ మస్ట్ హ్యావ్ వాక్డ్ హియర్ మెనీ టైమ్స్. చాలా సార్లు నడిచి ఉంటాడే యేసు ప్రభు ఇటు అన్నాడు. అప్పుడు అంటున్నాడు బెన్ డవ్ గారు, జీసస్ స్టెప్డ్ రైట్ హియర్. ఆర్మ్స్ట్రాంగ్ నిజంగా నడిచాడా ఇక్కడ? బెన్ డవ్ గారు అన్నాడు ఆర్మ్స్ట్రాంగ్ దెన్ ఆస్క్డ్ ఇఫ్ దేర్ వర్ ద ఒరిజినల్ స్టెప్స్ అండ్ బెన్ డవ్ కన్ఫర్మ్డ్ దట్ దే వర్. నిజంగానే నడిచాడు యేసు ప్రభు. సో జీసస్ స్టెప్డ్ రైట్ హియర్ ఆస్క్డ్ ఆర్మ్స్ట్రాంగ్. దట్ ఈస్ రైట్ ఆన్సర్డ్ బెన్ డవ్. అవును నిజంగానే నడిచాడయ్యా, ఇక్కడే నడిచాడు, కరెక్ట్ గా యేసు ప్రభు సంచరించిన స్థలాలు ఇవి. అప్పుడు అంటున్నాడు, ఐ హావ్ టు టెల్ యూ, ఆర్మ్స్ట్రాంగ్ సెడ్ టు ద ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్ట్. అప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ ఇజ్రాయేలీ ఆర్కియాలజిస్ట్ అంటున్నాడు, ఐ ఆమ్ మోర్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ హీ హాస్ ఎవర్ గివెన్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో బహు ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఐ ఆమ్ మోర్ ఎక్సైటెడ్ స్టెప్పింగ్ ఆన్ ది స్టోన్స్ దెన్ ఐ వాస్ స్టెప్పింగ్ ఆన్ ద మూన్. ఎందుకు అంటే ఆయన చెప్తాడు తర్వాత. గొప్ప ఆ స్టేట్మెంట్ ఏంటంటే, యేసు సంచరించినటువంటి స్థలములు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ద ఫస్ట్ మ్యాన్ టు ఎవర్ వాక్ ఆన్ ద మూన్ సెడ్ హీ వాస్ మోర్ ఎక్సైటెడ్ టు వాక్. ఆయన ఏ విషయంలో బాగా ఆశ్చర్యపోయాడంట? వేర్ జీసస్ వాక్డ్ ఆన్ జెరూసలేం, దెన్ హీ వాస్ మేకింగ్ ద స్టెప్స్ ఫర్ విచ్ హి ఈస్
మోస్ట్ ఫేమస్. నేను ఎంత చంద్రుని మీద నడిచి ఎంత ఫేమస్ అయ్యానో దానికంటే కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద నడిచిన స్థలంలో నడవటం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాడు. దట్ ఈస్ ద గ్రేట్ స్టేట్మెంట్ ఇన్ హిస్ లైఫ్. చూడండి, ఫిజిక్స్ ఆ విధంగా చెప్తుంది, బయోలాజికల్ సైన్స్ ఏం చెప్తా ఉంది, తర్వాత అసలు హ్యూమన్ బాడీలో జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. గాడ్స్ నేమ్ ఇన్ హ్యూమన్ డిఎన్ఏ. రీసెంట్లీ హ్యూమన్ డిఎన్ఏకి హెబ్రీ భాషలో ఉన్నటువంటి దేవుని పేరైన యహ్వే అనే పదానికి కోరిలేట్ చేసి చూస్తే, సమకూర్చి చూస్తే తేలింది ఏంటంటే హెబ్రీలో దేవుని నామాన్ని యహ్వే, యెహోవా అనే పదాన్ని వాడతారు. యోద్ హే వావ్ హే 4 హీబ్రూ అక్షరాలు. యోద్ హే వావ్ హే యహ్వే. హెబ్రీ నిట్ నుంచి చదువుతారు యహ్వే, యహ్వే. వాళ్ళు హా ఎక్కువగా పలుకుతారు. ఈ యొక్క హే అనే పదం, ఆ వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లో మాక్సిమం వాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ డిఎన్ఏ మనం చూసినట్లయితే ఏటీసీజీ అని ఒక 4 కెమికల్స్ తో ఇది ముడిపడి ఉంటుంది. ఏటీసీజీ, దట్ మీన్స్ దేర్ ఆర్ 4 కెమికల్స్: అడినైన్, థైమైన్, సిటోసిన్, సైటోసిన్ అండ్ గ్వానైన్. ఈ 4 కెమికల్స్ యొక్క కోడింగ్, యహ్వే కోడింగ్ లో జియోమెట్రిక్ వాల్యూలో యెహోవాకి యోద్కి 10, యోద్ హేకి 5, వావ్కి 6, మళ్ళీ హేకి 5. 10 5 6 5 యహ్వే, యోద్ హే వావ్ హే. 10 5 6 5. అలాగే 4 కెమికల్స్ కూడా కోడింగ్ 10 5 6 5. గమనించండి, ఈ 10 5 6 5 ఏదేది ఎన్నిసార్లు రిపీట్ అవుద్ది అనే దాన్ని బట్టి ఆ కోడింగ్ ఫిక్స్ చేశారు. 10 5 6 5 లో మరలా 10 5 6 5 తర్వాత మళ్ళీ 10 తో స్టార్ట్ అవ్వాల్సింది. హ్యూమన్ డిఎన్ఏలో, బ్లడ్ లో ఉన్న డిఎన్ఏలో హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి కోడింగ్, హెబ్రీ భాషలో యెహోవా అనే పదానికి, యహ్వే అనే పదానికి ఉన్నటువంటి 10 5 6 5 కోడింగ్ ఈక్వల్, కోఈక్వల్. అనగా బాడీలో బ్రతికినంత కాలం దేవుని నామం తిరుగుతూనే ఉంటుంది. యు మే రికగ్నైజ్ ఆర్ యు మే నాట్ రికగ్నైజ్. దీని విషయంలో కొత్త నిబంధనలో కొంత నేను చేసి పెట్టాను, 666 యొక్క కోడింగ్ కూడా. అది కూడా మీరు చూడండి. ఇవి మరింత అవసరతగా సైంటిఫిక్ గా అందించాలని మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఇవన్నీ ఏ విధంగా దేవుడు డిరైవ్ చేసుకుంటా వచ్చాడు అనేది లెట్ us meditate since the beginning of this entire class or session. ఓకే, మెరకల్స్, వండర్స్ కావాలి. అసలు మెరకల్స్, వండర్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంతవరకు అవసరం? ఒకసారి మనిషి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుతున్నాడంటే అతని జీవితంలో, అతని దేహంలో ఎన్నో బయోలాజికల్ యాక్టివిటీస్ కోఆపరేట్ చేయాలి, కోరిలేట్ అవ్వాలి. అప్పుడు ఒక మనిషి ఒక్కసారి బ్రీదింగ్ తీసుకుంటాడు. ఒక్కసారి మీ లంగ్స్కి, నాస్ట్రిల్స్కి ఏదన్నా చిన్న ఒక మస్కిటో అడ్డం పడింది అనుకోండి, లేకపోతే ఆస్తమా పేషెంట్లను అడగండి, సివియర్ ఆస్తమాతో ఉన్న వాళ్ళని, బ్రీదింగ్ ఫ్రీగా తీసుకోవటం ఎంత హ్యాపీయో అనుకుంటారు. వై? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గాడ్ కెప్ట్ డైరెక్ట్లీ. దేవుడైన యెహోవా నాసికారంధ్రములలో జీవవాయువును ఊదెను అని ఉంటుంది. మిగతా జీవులకి అలా డైరెక్ట్ గా దేవుడు ఇవ్వలేదు. బట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ గాడ్ గేవ్ డైరెక్ట్లీ. చూడండి ఇక్కడ యాక్ట్స్ 17, అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మనం చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పడి, ఒక నిర్ణయకాలం ఏర్పాటు చేశాడు. మనము దేవుని ఇన్వెంట్ చేయక్కర్లే, గాడ్ ఇన్వెంటెడ్ అండ్ కేమ్ టు అస్. దేవుడే మనల్ని కనుగొన్నాడు, దేవుడే దిగి వచ్చి మనల్ని సమీపించాడు. మనం ఇవ్వాల్సింది సువార్త మాత్రమే. మీరు అనొచ్చు, సువార్త ఇస్తే సరిపోద్దండి, ఆశ్చర్యాలు కావాలి, అద్భుతాలు కావాలి. ఇది ఒక పెద్ద సాతాను క్రియ అయిపోయింది భూమి మీద. చూడండి, ఇజ్రాయేలీలు ఆశ్చర్యాలు, అద్భుతాలు చూశారు. ఎన్ని సంవత్సరాలు చూశారు వాళ్ళు? ఫర్ మెనీ ఇయర్స్ చూశారు వాళ్ళు. ఇజ్రాయేలీలు తమ అరణ్య ప్రయాణంలో ఎన్ని ఆశ్చర్యాలు, ఎన్ని అద్భుతాలు చూశారు. ఆ పిక్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు కేవలం ఆశ్చర్యాలు, అద్భుతాలు లోపల ఉన్నారు వాళ్ళు. అరౌండ్ 40 years. ఏం జరిగింది అలా చూస్తే వాళ్ళ జీవితంలో? మీరే చూడండి ఏం జరిగిందో. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఆశ్చర్యాలు, అద్భుతాలు చూసి ఇజ్రాయేలీలు ఎంతమంది మారారు? దేవుని హృదయం దగ్గర అయిందా? వాళ్ళకు జరిగిన అద్భుతాలు ఆ 40 yearsలో, దెన్ దే గాట్ స్టార్టెడ్. ఐగుప్తులో వాళ్ళు స్టార్ట్ అవ్వ క్రితం ఒక 10 మహా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు. కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అందులో కొన్ని ఆశ్చర్యక్రియలు ఉన్నాయి. అరణ్య ప్రయాణం ఫర్ 40 years ఇన్ దట్ డిజర్ట్, ఆ ఎడారిలో, ఇసుక ఎడారిలో 40 years కంప్లీట్ గా దే వర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ మిరాకల్స్. ఆ మిరాకల్స్ మధ్యలో అలా వెళ్ళారు. ఏంటది? పగల మొత్తం వాళ్ళకి ఎండ తగలకుండా దెర్ ఇస్ ఎ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, మేఘస్తంభం. రాత్రి వాళ్ళకి లైటింగ్ ఇవ్వటానికి, వాళ్ళని కాపాడటానికి వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ లైటింగ్ ఏర్పాటు చేసుకుండా దెర్ వాజ్ ఎ గ్రేట్ పిల్లర్ ఆఫ్ లైట్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ లైట్. మేఘస్తంభం అంతా పగల కాపలా, ఎండ తగలకుండా, ప్రకృతిలో ఎటువంటి హాని జరగకుండా, రాత్రి వాళ్ళకి వెన్నెలకు మించి, సూర్యునికి మించి వెలుతురివ్వటానికి ఒక అగ్నిస్తంభము.
అదే ఇటు అటు తిరిగే ఒకటి. రోజు రైనింగ్ మ్యానా, మన్నా వర్షం కురవటం, కలెక్టింగ్ నాన్ వెజిటేరియన్ పూరేళ్లు కలెక్ట్ చేసుకోవటం. దే హావ్ సీన్ వాటర్ వాళ్ళని ఒకసారి శోధించిన తర్వాత బండలో నీరు వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. ఒకసారి మోషే కొట్టిన తర్వాత ఆ బండలో నీరు వాళ్ళని 40 సంవత్సరాలు వాళ్ళు వెంబడించిందని బైబిల్ చెప్తా ఉంది. వెంబడించే బండ అని పేరు పెట్టారు. అందుకని ఆ నీళ్లు అలా వాళ్ళ వెనకాల వెళ్తానున్నాయి వెళ్ళినంత కాలం. దే హావ్ సీన్ మెనీ మిరకల్స్ బట్ దే డిడెంట్ చేంజ్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాలు మార్చుకోవాలి. వండర్స్ అండ్ సైన్స్, వండర్స్ ఆర్ మిరకల్స్, వాట్ ఎవర్ ద సైన్ ఇట్ మే బి. అవి అద్భుతాలైన ఆశ్చర్యాలైన వాటి వలన మనిషి మారడు. అవి కొంతవరకు విశ్వాసాన్ని బలపరచవచ్చు, బలపరుస్తాయి. మార్పు అనేది entirely different. Don't run after the wonders and miracles and don't expect them. God already did so many wonders and miracles in each and every human being's lives and body. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేహంలో ఎన్నో ఆశ్చర్యాలు అద్భుతాలు ఆల్రెడీ దేవుడు పెట్టాడు. చూద్దాం. మనిషి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటున్నా అంటే అదొక గొప్ప వండర్, అదొక గొప్ప మిరాకల్ అనేది మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు, దీని ఇంగ్లీష్ లో తర్వాత నేను క్లియర్ ఇంకా మీకు చెప్తాను. దేవుడు ప్రతి జాతి నుంచి చూడండి. మత్తయి సువార్త 12:30 నుంచి ప్రజలు వచ్చి శాస్త్రులు పరిచయాలు వచ్చి ఏమన్నారు ఆయన్ని? Then some of the scribes and Pharisees answered him. Some of the scribes and Pharisees answered him saying, Teacher, we wish to see a sign from you. But he answered them. మరో చోట అంటారు, మేము నిన్ను నమ్మునట్లుగా మాకు ఏదన్నా చూపించమంటాడు. ఆశ్చర్యం. అప్పటికే డిడ్ సో మెనీ మిరకల్స్ అండ్ వండర్స్ అమాంగ్ దెమ్. ఎన్ని ఆశ్చర్యాలు చేస్తే ఏమన్నారు? సబ్బాత్ దినాన్ని ఎవడు చేయమన్నాడు అని దెబ్బలాట్టుకు వచ్చారు. చేయకుండా ఆపేస్తేనేమో చేయమన్నారు, చేస్తేనేమో ఇప్పుడు ఎందుకు చేసేవు, ఇలాగెందుకు చేసేవు అన్నారు. ఆయన అన్నాడు, చెడిపోయిన తరం, ఇంకా డీప్గా వెళ్ళటానికి ఇష్టం లేదు, చెడిన తరము వారైన మీరు నన్ను ఆశ్చర్యం అడుగుతున్నారా? చూడండి. ఈవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్ సీక్ ఫర్ ఎ సైన్ బట్ ఐ విల్ నెవర్ డూ బిసైడ్స్ మై డెత్ అండ్ రిసరెక్షన్. నా మరణ పునరుద్ధానాలు తప్ప వేరొకటి నేను మీకు చూపించాలనుకోవట్లేదు. ఇక మీదట మీరు అడిగినందుకైనా చేయను అన్నాడు. ఎందుకు? దే ఆస్క్డ్ హిమ్ టు టెంప్ట్, ట్రయల్ హిమ్, శోధించడానికి అడిగారు. అంతేగాని దేవుని మీద నిజముగా ప్రేమ ఉండు, లేకపోతే దేవుని వద్ద నుంచి నిజంగా పొందుకోవాలనే ఉద్దేశంతో కాదు. ఆయన సర్కస్ కంపెనీ ఓనరా నీకు ఆశ్చర్యాలు మాటిమాటికి చూపించడానికి? ఆయన మెజిషియన్ అనుకున్నావా నిన్ను ఎంటర్టైన్ చేయడానికి? జాగ్రత్త. డూ యూ నో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్? డోంట్ థింక్ ఇన్ దట్ వే. అలాంటి దరిద్రపు ఆలోచన, ఎ డర్టీ థాట్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. గాడ్ హ్యాస్ డన్ సో మెనీ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ యువర్ బాడీ. మనిషి ఒకసారి బ్రీత్ అవుతున్నాడంటే ఎన్నో వండర్స్ జరగాలి. జాగ్రత్త గమనించండి. మీరు చూస్తే 139వ కీర్తనలో స్పష్టంగా దావీదు రాస్తాడు ఈ విషయాలు. ఎప్పుడో రాశాడు. బిఫోర్ క్రైస్ట్ 1000 years అరౌండ్లో దావీదు రాసిన 139 Psalm 14th verse ఒకసారి చూస్తాను చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్తూ అంటాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. ఏమన్నాడు? రహస్యమందు పుట్టించాడు దేవుడు, అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించాడు. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది, నేను చదువుతాను మీకు తర్వాత. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఐ వాజ్ మేడ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ when I was woven together. woven అంటే అల్లిక చేయబడిందంట. woven ఇంగ్లీష్లో. అల్లాడు. ఏం అల్లాడు? నేను చూపిస్తాను. నరములను అల్లాడు, రక్త నాళములను అల్లాడు. we were woven అల్లబడిన నాడు, ఆశ్చర్యంగా అల్లిక జరిగినప్పుడు, woven together in the depths of the earth, your eyes saw my unformed body. ఎలా చూస్తారండి అన్ఫార్మ్డ్ బాడీ? మనకి లాజిక్ అందుద్ది. అది ఒక వస్తువు తయారు చేసే ముందు బ్రెయిన్ లో ఒక ప్లాన్ చేసుకుంటాం, అంతే కదా? ఏదైనా మొదలు పెట్టి చేసేస్తాం. మినిమం ఒక ఎపిసోడ్ చెప్పే ముందు నేను ఒక వారం రోజులు, ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు బాగా వర్క్ చేసి ఒక ఫ్రేమ్ తెచ్చుకుని ప్రార్థన చేసుకుని ఓకే అన్నప్పుడు ముందుకు వస్తాను. దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఆయన, యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ బాడీ. నువ్వు ఫామ్ కాకమితమే నిన్ను తన మనసులో, నువ్వు ఫామ్ క్రితమే తన మనసులో నేను డిజైన్ చేసుకుని అప్పుడు నీకు అవుట్పుట్ ఇచ్చాడు. ద డేస్ ఆర్డైన్డ్ ఫర్ మీ వర్ రిటెన్ ఇన్ యువర్ బుక్ బిఫోర్ వన్ ఆఫ్ దెమ్ కేమ్ టు బీ. నియమింపబడిన దినాల్లో ఏది కాకముందే మొత్తం నీ గురించి ఆయన రాశాడు. కొంతమంది దేవుని కొరకు అవుతున్నారు, అది వేరు, అది ఉన్నతమైనటువంటి విషయం. దాని వీటితో పోల్చడానికి వీల్లేదు. విలియం టిండేల్ ఈ విధంగా యూనిటీ కలిగి అన్ని నేషన్స్ ఒకే పద్ధతిలో ఒకే భాష మాట్లాడుతూ కోరిలేట్ అయ్యి కోఆర్డినేట్ అవుతున్నాయి అంటే విలియం టిండేల్ అనబడిన దైవజనుడు డిజైన్ చేసిన ఇంగ్లీష్ బైబిల్. ఆయన ఇంగ్లీష్ని డిజైన్ చేశాడు, ఇంగ్లీష్ బైబిల్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. 42 సంవత్సరాలు బ్రతికాడు అరౌండ్. అది కూడా
కొంతమంది 40 అంటారు, కొంతమంది 44 అంటారు. ఎగ్జాక్ట్ రీసెర్చ్లో తెలియదు 42 సంవత్సరాలు, అంటే 6 into 7 బ్రతికాడు. గొప్ప పీపుల్ వాళ్ళు వేరు. డోంట్ ట్రై టు కంపేర్ విత్ దమ్. లెట్ us come to the point. What are the fascinating facts about our human body? మన బాడీలో అసలు దేవుడు ఏం ప్రత్యేకతలు పెట్టాడు ఒకసారి చూద్దామా? లెట్ us come to the point. The total length of nerves. మానవుని దేహంలో పెట్టబడినటువంటి మొత్తం నరాలంట. నరాలు వేరు, రక్తనాళాలు వేరు. ఈ వెయిన్స్ వేరు. రక్తనాళాలు అంటే వెయిన్స్ అంటారు వాటిని. ఈ నర్వ్స్ చాలా థ్రెడ్స్ కంటే కూడా స్మాల్గా ఉంటాయి. చాలా చాలా స్మాల్గా ఉంటాయి. ఇదిగో ఇంత ఉంటాయి నర్వ్స్. చూడండి, నర్వ్స్ అనేవి ఇంత ఇదిగా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఈ కెనాట్ సపరేట్. ఇట్లా ఉంటాయి. ఈయన జాన్ వెస్లీ గారిది ఎందుకు పెట్టినా చెప్తా తర్వాత మీకు. ఇది ఎర్త్ యొక్క ఈక్వేట్. ఈ 4కి ఉన్నటువంటి ఈ 3 ఐటమ్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకసారి చూడండి, ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద హ్యూమన్ బాడీ. లెంగ్త్ 1,00,000 కిలోమీటర్ల దూరం. మానవుని బాడీలో ఉన్నటువంటి ఈ నర్వ్స్ అన్నీ కూడా తీసి ఒకదాని పక్కన ఒకటి పెడితే 1,00,000 కిలోమీటర్ల దూరం. చూడండి, టోటల్ ఎర్త్ ఈక్వేటర్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి. టోటల్ డిస్టెన్స్ అరౌండ్ ఎర్త్ అట్ ఈక్వేటర్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్ 25, అరౌండ్ 24,991 అంటే 25 అనుకున్నా అరౌండ్. బ్రీఫ్గా అర్థం చేసుకోవటానికి. ఇది మ్యాథమెటిక్స్ క్లాస్ ఏమి కాదు, మనకి ఎవరు మార్క్స్ ఇయ్యరు. 25,000 మైల్స్. ఎందుకు నేను ఇక్కడ మీకు చెప్పానంటే, ఈయన జాన్ వెస్లీ అనబడిన దైవజనుడు. ఆయన దేవుని సేవలో తీసుకొచ్చిన రివైవల్ ఇంగ్లాండ్లో. జాన్ వెస్లీ అంటే మళ్ళీ మిస్టేక్ అవ్వద్దు. ఆయన, నేను మరొకసారి మీకు చెప్తున్నా, ఏది పడితే దూహించుకోవద్దు, ఎవరిని పడితే వాళ్ళని కంపేర్ చేయొద్దు దైవజనులతో. మనుషుల్ని దండుకు తినే వాళ్ళని, ఉజ్జీవాన్ని తెచ్చి దేవుని కొరకు త్యాగం చేసిన దైవజనులతో కంపేర్ చేయొద్దు. వీళ్ళు దండుపాళి. ఈయన అది కాదు, ఈయన దైవజనుడు. ఈయన దండుపాళ్యానికి దైవజనులకి కలపొద్దండి. మీకు కావాలితే కొణిదెల భరత్ అనే యవనస్తుడు రిఫార్మేషన్ 2.0 చక్కటి చెప్తున్నాడు, వినండి. ఆయన తెలంగాణలో ఉంటాడు. చక్కటి ఓపికగా చెప్తున్నాడు. వాయిస్ పెద్ద గొప్పగా లేకపోయినా ఓపికగా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పేటువంటి వినండి. వీళ్ళ గురించి బాగా చెప్తున్నాడు. అసలు ఎవరెవరు ఏంటి, ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారు. అపాలజిక్స్ అనిల్ కుమార్ చెప్తా ఉన్నాడు. కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న వాక్యాలు వినండి. డోంట్ గెట్ హెజిటేటెడ్. నేను ముఖ్యమైన పాయింట్స్కి వస్తున్నాను, మీకు కంగారు పడదు, జాగ్రత్తగా వినండి. 18వ శతాబ్దపు ప్రారంభంలో ఈ దైవజనుడు చేసిన ప్రయాణం 2,50,000 మైల్స్, 2,50,000 మైల్స్. ఆయన చేసింది ఏంటంటే ప్రేయర్ సెషన్స్, వర్డ్ ఆఫ్ గాడ్ మెడిటేషన్ సెషన్స్. ఒక చోటకి వెళ్ళటం, ఆగటం, కొంతసేపు వాక్య ధ్యానం, కొంతసేపు ప్రార్థన. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళటం, ఆగటం, వాక్య ధ్యానం, ప్రార్థన. ఇంగ్లాండ్ దేశాన్ని టూ అండ్ ఫ్రో ఆన్ హార్స్ బ్యాక్, గుర్రం మీద ప్రయాణం చేశాడు. చేసి ఎంత చేశాడు? 2,50,000. ఎంత ఇప్పుడు ఈయన చేసిన ప్రయాణం కంపేర్ చేయండి. ఇప్పుడు 10 సార్లు భూగోళాన్ని చుట్టి రావచ్చు, అంతే కదా? ఇంకా ఎక్కువే ఉంటుంది కొంచెం. అంత ప్రయాణం చేసి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు, ఒక రివైవల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్రేకపడి, జనాల్ని ఉద్రేకపరిచి, గంతులేసి, కేకలేసి, పిచ్చకోతుల్లాగా ప్రవర్తించి, కింద పడదోసి, లేని ఉన్నాయి చెప్పి వీళ్ళు త్వరగా సమాజంలో గొప్పవాళ్ళం అనిపించుకోవాలి, దేవుని దూతలు అనిపించుకోవాలి, జనాల దగ్గర ఉన్న సొమ్ము దండుకోవాలి. ఇందుకొరకు ఎంత కకృతికైనా దిగజారుతున్నారు. వీళ్ళేం చేశారు? ప్రపంచానికి దైవ వెలుగును అందించి, ఆయన హార్ట్ వీకే చనిపోయాడు అంతే లాస్ట్లో. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చూశారు ఎక్కడ మీరు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 80 ఇయర్స్ బ్రతికాడు అరౌండ్. జస్ట్ హార్ట్ వీక్నెస్తో ప్రశాంతమైన మరణం అలా పడుకుని చనిపోయాడు. చాలా ఎదురు దెబ్బలు జరిగినాయి. చేసుకోక ఘోరమైన ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమెకి ఈయన అవమానపరచడమే ధ్యేయంగా పెట్టుకుంది. దేవుడు ఆయన్ని తప్పించాడు. హీ యూజ్డ్ జాన్ వెస్లీ మైటీలీ టు బ్రింగ్ ఎ రివైవల్ ఇన్ ద ఎంటైర్ క్రిస్టియన్ హిస్టరీ దట్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్. ఎప్పుడూ జరిగిన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి జాన్ వెస్లీని దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. ఆయన తీసుకొచ్చిన ఉజ్జీవం మీరు చదువుకోండి ఎప్పుడన్నా. 18th century జాన్ వెస్లీ అని చెప్పి కొట్టే మీకు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చాలా వస్తుంది. నేను మొన్న ప్రఖ్యాత ప్రపంచ చరిత్రలోనే ప్రఖ్యాత క్రైస్తవ పాటల చరిత్రలో వీళ్ళ తమ్ముడు జీవిత చరిత్ర గురించి నేను చెప్పాను మీకు.
ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పాను. ప్రపంచంలో ఏ పురుషులు రాయాలంత అత్యధికమైన పాటలు ఆయన రాశాడని, ప్రపంచంలో ఎవరు రాయని అత్యధికమైన పాటలు ఫ్రానీ క్రోస్బీ అనబడినటువంటి ఆ బ్లైండ్ విమెన్ రాసిందని చెప్పుకొచ్చాను. ఇవి వెయిన్స్ కంటే కూడా సన్నగా ఉంటాయి. ఇది ఒక చరిత్ర. మనకి ఈ నర్వ్స్ యొక్క పని ఏంటి, ఇది మీకు చెప్పి ముగిస్తా. ఈ నర్వ్స్ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నర్వ్ సెల్స్ సెండ్స్ మెసేజ్ త్రూఅవుట్ ద బాడీ ఇంక్లూడింగ్ అండ్ టు అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఈ నర్వ్స్ ఏం చేస్తాయంటే బాడీలో ప్రతి పార్ట్ నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి పంపి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కిందకి పంపుతాయి. ఈ నర్వ్సే కనుక ఏ ఏరియాలో పనిచేయవో అక్కడ చచ్చుపడిపోద్ది బాడీ. మనకి స్పర్శ తెలియదు. మనకి స్పర్శ తెలుస్తుందంటే డ్యూ టు ద వర్క్ ఆఫ్ నర్వ్ సిస్టమ్. మానవుని యొక్క మౌత్ రోజుకు 1 లీటర్ సలైవా ప్రొడ్యూస్ చేయగలిగింది ఇన్ అండ్ యావరేజ్ ఒక హెల్దీ యంగ్ మ్యాన్కి. జాగ్రత్తగా గమనించండి. ఒక హెల్త్ టిప్ ఇందులో చెప్పబోతున్నాను మీకు. ఏ ఫుడ్ అయినా సరే మౌత్ సలైవాతో టచ్ అయ్యి అక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అయితే అది పర్ఫెక్ట్ డైజెషన్. సలైవాలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా డైజెస్ట్ అయ్యే రెండే భూమి మీద, ఒకటి మదర్ మిల్క్, రెండవది కోకోనట్ ఆయిల్. ఈ రెండిట్లో మాత్రమే సోడియం మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. మదర్ మిల్క్లోను, హ్యూమన్ బీయింగ్లో ఉన్న మదర్ మిల్క్లోను, మిగతా జీవుల్లో మిల్క్లో కూడా కొంచెం ఉంటుంది అది. కానీ సమృద్ధిగా సోడియం మోనోలారిక్ యాసిడ్ దొరికేది రెండు పదార్థాలు. ఒకటి మదర్ మిల్క్, రెండవది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ చక్కగా తాగండి, ఏం పర్లేదు. ఈ మెడికల్ ఫీల్డ్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ తాగితే చచ్చిపోతున్నారు, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పి భయపెట్టేసి ఒక ఫ్రాడ్ న్యూస్ను స్ప్రెడ్ చేశారు. అది మహాపాపం. ఈ శాపం వాళ్ళకి తప్పనిసరిగా ఇట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు తగులుద్ది. కొలెస్ట్రాల్ పెరిగే మాట నిజమే. ఏ కొలెస్ట్రాల్ అంటే అది హెచ్డిఎల్ అండ్ సాట్యురేటెడ్ ఫ్యాట్ అంటారు దాన్ని. శరీరానికి 100% మేలు చేసే ఫ్యాట్ మాత్రమే కోకోనట్ ఆయిల్ ద్వారా పెరుగుద్ది. హెచ్డిఎల్ వెళ్తేనే ఎల్డిఎల్ చచ్చిపోతుంది. గమనించండి, ఎల్డిఎల్ని చంపడానికి వేరే పద్ధతులు అనుసరించవద్దు. అవి ఫ్రాడ్. అవి నీలో ఉన్న చెడు కొవ్వు పోవటానికి మంచి మెథడ్ ఏదంటే మంచి కొవ్వును పంపాలి. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ముందు రోజుల్లో చేయబోతా ఉన్నాం ద బైబిల్ అండ్ హెల్త్, బైబిల్ మరియు ఆరోగ్య సూత్రాలని కొన్ని సిరీస్ చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి. కొందరికి ముందుగానే పరిచయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి, సంపూర్ణ ఆర్థిక సమృద్ధి గలవారుగా ఉండండి, సంపూర్ణ ఆనందంతో ఉండండి, అన్నిటికీ మించి దేవుడిచ్చే ఆనందంతో ఉండండి. జాగ్రత్తగా వినండి. బ్రెయిన్, మానవుడు నిద్రపోయినా బహు యాక్టివ్గా మనిషి బాడీలో పనిచేసేది ఏదన్నా అంటే మరింత యాక్టివ్గా, మెలకుగా ఉన్నప్పుడు కంటే యాక్టివ్గా నేను అనేది. ఎప్పుడు పనిచేసేవి మనిషికి 4 నిద్రపోయే చచ్చిపోయే వరకు. అవి నెవర్ ఎండింగ్. లంగ్స్, ఇంటెస్టైన్స్, హార్ట్, ఈ బ్రెయిన్, ఈ 4 ఎప్పుడు పనిచేస్తాయండి మనిషికి. ఎప్పుడు వర్క్ అనేవి ఆపం. పల్స్ కూడా ఉన్నాయి కానీ చెప్పక్కర్లేదు మనం, అవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. లంగ్స్ నువ్వు నిద్రపో మెలకుగా ఉండాలి, పని అనేది బ్రతికినంతకాలం ఆగు. ఇంటెస్టైన్స్ ఎప్పుడు మూవ్ కావాల్సిందే, ఆగవవి. హార్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆగడానికి వీల్లేదు. బ్రెయిన్ దాని వర్క్ ఎప్పటికీ ఆగదు. జాగ్రత్తగా వినండి. అయితే ఈ 4 ఐటమ్స్లో కూడా నిద్రపోయినప్పుడు మరింత యాక్టివ్గా పనిచేసేది బ్రెయిన్. మనం మెలకుగా ఉన్నప్పటి కంటే కూడా నిద్రపోయినప్పుడు ఇట్ బికమ్స్ మోర్ యాక్టివ్. హ్యూమన్ బ్రెయిన్ బికమ్స్ మోర్ యాక్టివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వండర్స్ కదా, ఇవన్నీ అద్భుతాలు కదా, ఇవన్నీ మెరాకల్స్ కదా. ఇంకేం మెరికల్ కావాలి, ఇంకేం వండర్ కావాలి, ఇంకేం సైన్ కావాలి నీకు? ఈ అద్భుతాలు వండర్స్ అధికంగా అడిగి నశించిపోయిన వాళ్ళ జాబితాలోకి వెళ్తావా? సీ హియర్. తర్వాత ఇందాక నేను నర్వ్స్ చెప్పాను కదా, ఇప్పుడు వెయిన్స్ చెప్తాను. ఇవి రక్తనాళాలు, అవేమో నరాలు, ఇవి రక్తనాళాలు. రక్తనాళాలు నర్వ్స్ కంటే కొంచెం పెద్దగా వెడల్పుగా ఉంటాయి. అవేమో నర్వ్స్ ఏమో, నరాలేమో సిగ్నల్స్ ఇవ్వటం మెయిన్ పని అయితే, రక్తనాళాలకి బ్లడ్ని క్యారీ చేయటం వీటి మెయిన్ వర్క్. లెట్ us come to the point. Blood vessels in the human body is around 60,000 miles. In adult ఇవి దగ్గర 60,000 miles ఉంటాయి. అంటే వీటితో భూమిని 2.5 times చుట్టి రావచ్చు. భూమిని 2.5 times చుట్టి రావచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇంత విలువైనవి. గుండె నుండి రక్తము ప్రవహిస్తుందని విలియం హార్వీ, హిజ్ నేమ్ ఈజ్ విలియం హార్వీ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ద బ్లడ్ మేక్స్ అప్ అబౌట్ 8% ఆఫ్ యువర్ బాడీ వెయిట్. దేహంలో 8% వెయిట్ అంత బ్లడ్ ఉండాలన్నమాట.
ఒక మనిషి దేహం యొక్క వెయిట్ని తీస్తే పర్సంటేజ్లో 8% బ్లడ్ ఉండాలి. లెట్ us come to విలియం హార్వీ అనబడిన దైవజన్. నా పిల్లలకి చిన్నప్పుడు ఈ బుక్ కొనిచ్చి ఈయన గురించి చదివించాను. ఈ హ్యూమన్ జెనెటిక్స్ అనేటువంటి సైన్స్, నా చిన్న కుమార్తెని ఇదే సైన్స్ నేను చదివించడం జరిగింది. ఏప్రిల్ ఈయన దాదాపుగా 17th century బిగినింగ్లో లండన్లో ఈయన ఏం కనుక్కున్నా అంటే, ఈ ఫిజిషియన్ ఏం కనుక్కున్నా అంటే, రికగ్నైజ్డ్ ద ఫుల్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ టు ప్రొవైడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ టు సపోర్ట్ దిస్ ఐడియా. ఈయన హ్యూమన్ బాడీకి బ్లడ్ అనేది హార్ట్ నుంచే సర్క్యులేట్ అవుతుందని ఫస్ట్ తెలియచేశాడు లోకానికి ఈయన. కానీ ఆయనకంటే ముందు దాదాపుగా ఈ యొక్క 16 సంవత్సరాలు, ఆ యొక్క 9 సంవత్సరాలు సొలొమోను, క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల పూర్వమే బైబిల్లో సొలొమోను రాస్తాడు ఏమిటంటే, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో, ఫర్ ఫ్రమ్ ఇట్ ఫ్లో ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్, నీ గుండె నుండి జీవధారలు ప్రవహిస్తాయని సొలొమోను సామెతల గ్రంథంలో ముందుగానే తెలియచేయడం అనేది జరిగింది. 4వ అధ్యాయం 23వ వచనంలో యూ కెన్ గో త్రూ. మజిల్స్, ఈ మజిల్స్ అండ్ బోన్స్ దేవుడు చేసిన విధము ఆశ్చర్యకరం. ఈ మజిల్ అనే మాట లిటిల్ మౌజ్ అనబడినటువంటి లాటిన్ పదంలో నుంచి వచ్చింది. మానవుని బాడీలో టోటల్ మజిల్స్ 650 నుండి 840 వరకు ఉంటాయి, అంటే క్యాల్కులేట్ చేసే మెథడ్ని బట్టి ఆ మొత్తం మజిల్స్ అనేవి. అలాగే బోన్స్ 206 అరౌండ్ ఉంటాయి కరెక్ట్గా ఉన్నటువంటి ఒక హ్యూమన్ బాడీలో. పిల్లల విషయం మనం గమనించినట్లయితే, కోకోనట్ ఆయిల్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ మీకు. పిల్లలు 1 నెల వరకు ఏడ్చినా కన్నీరు రాదు, దే వీప్, ఏడుస్తారు, కానీ కంటంట నీరు వచ్చే డెవలప్మెంట్, బయలాజికల్ డెవలప్మెంట్ వారికి ఉండదు. హ్యూమన్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అక్కర్లేని ఒకే ఒక పదార్థము కంటిలో ఉన్నటువంటి కార్నియా. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు కాదా? ఇంకేం తెలియాలి మీకు? ఇంకొక హెల్త్ టిప్కి నేను వస్తున్నాను, చూడండి. ద యావరేజ్ పర్సన్ హ్యాస్ 67 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ దేర్ బెల్లీ బటన్. మనిషి బాడీలో ఎన్నో రకాలైనటువంటి మనకి బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా అవసరమైతే ఒక బెల్లీ బటన్లో మాత్రమే, కడుపులో మాత్రమే 67 రకాల బ్యాక్టీరియా మనిషికి ఉండాలి. అది ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. వాటిని మోడర్న్ సైన్స్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అని పిలుస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఏమంటున్నారంటే, న్యూట్రియంట్స్ తినేస్తే బలం వచ్చేస్తుందండి అంటారు. వెరీ ఫూలిష్. చాలామంది హాస్పిటల్స్లో ఆ డాక్టర్లే మెడిసిన్ ఇచ్చేస్తారు, డాక్టర్లే డైట్ చెప్పేస్తారు. వీళ్ళు డైటీషియన్ ఎప్పుడు చదివారు? ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. నువ్వు చేసే ఆపరేషన్ రోడ్డు అంటే లేవుడు చేసాడు అనుకో, నీకు ఎట్లా ఉంటుంది? చంపేస్తున్నాడు మనుషుల్ని. బియ్యంగా డాక్టర్ ఏమంటావు? ఏమయ్యా సర్జరీ చేయటం ఎవడ పని, ఇది తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అంటావు కదా. డైటీషియన్ పెడితే ఏంటి తప్పు? డైటీషియన్ కలవమంటే ఏంటి తప్పు? అన్నీ నువ్వే మింగేయాలా? ఎంత మింగితే ఎత్తుతుంటుంది నీకు. ఫ్రెండ్లీ న్యూట్రియంట్స్ తినేసేయండి. ఏం న్యూట్రియంట్స్ తింటావు? మనిషికి న్యూట్రియంట్స్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవి మనిషికి వంట పట్టాలంటే ఏం కావాలి? మైక్రోన్యూట్రియంట్స్ కావాలి. మైక్రోన్యూట్రియంట్స్ ట్యాబ్లెట్ వేసేస్తే మనిషి గొప్పోడైపోతాడా? మైక్రోన్యూట్రియంట్స్ కావాలంటే ఏం కావాలి? బ్యాక్టీరియా, బయోటిక్స్ కావాలి మనిషికి. ముందు మనిషికి బయోటిక్స్ ఉంటే మైక్రోన్యూట్రియంట్స్ పనిచేస్తాయి. మైక్రోన్యూట్రియంట్స్ ఉంటే అప్పుడు న్యూట్రియంట్స్ పనిచేస్తాయి. వీటిని జంప్ చేయించి తీసుకెళ్ళి నీకు పుస్తకాలు ఏదో బట్టి పట్టినట్లుగా ఉన్నారు. అక్కడక్కడ మంచిగా అన్నీ ఆలోచించి బ్యాలెన్స్గా చేసే వైద్యులు కొందరే ఉన్నారండి. రోజుకి 10 గంటలు 10 సంవత్సరాలు పడి చదువుతున్నాం, రోజుకి 15 గంటలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు. డిపెండ్ ఆన్ గాడ్ అండ్ బిలీవ్ హిజ్ మెర్సీ. దేవుని కృపా కటాక్షల మీద ఆధారపడవాయి. బయోటిక్స్ చాలా అవసరం. వాటిని మనము బ్యాక్టీరియా అంటాం, వాటిని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా అంటారు. హెల్దీ బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటేనే మనకి బ్యాక్టీరియా, శత్రువైన బ్యాక్టీరియా చనిపోద్ది. ఏంటో అనుకుంటున్నారేమో వైద్యం గురించి ఎందుకు చెప్తున్నాడని. చాలామంది డాక్టర్లు బెదిరించారు, భయపెట్టారు. నా జీవితంలో నువ్వు బ్రతకవు, నీకు ఎలర్జీ పోదు, నీకు ఎరిథ్రోసిన్ ఆ యొక్క సిడిమెంటేషన్ రేటు తగ్గదు, లేకపోతే నీకు డైజెషన్ అవ్వదని పెద్ద పెద్ద సర్జరీలు పడినాయి. నాకు మొత్తం రీసెర్చ్ చేసుకుని నా ఆరోగ్యాన్ని మొత్తం A to Z రిపేర్ చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా కుటుంబం ఆరోగ్యం బాగు చేసుకునే కృప ఇచ్చాడు. నాతో ఉన్నవారు ఆరోగ్యాన్ని నేను బాగు చేస్తాను దేవునిని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. సుమా, ఇట్ ఈస్ నాట్ బై ఎనీ పర్సనల్ నాలెడ్జ్ ఆర్ గ్రేట్నెస్ ఆర్ ఫేమ్ ఆర్ నేమ్, నాట్ బై ఎనీథింగ్. లెట్ us come to the point. దేవుని మనిషి యొక్క గుండె జీవితంలో 3 బిలియన్ టైమ్స్ కొట్టుకుంటుంది. 3 బిలియన్స్ ఇన్ అండ్ యావరేజ్. 3 బిలియన్ సార్లు ఒక మనిషి గుండె కొట్టుకోవాలి. ఇదేమన్నా నువ్వు ఒక ఇనప వస్తువుని అన్నిసార్లు కొట్టు చూద్దాం, ఉంటుందేమో దాని షేప్ మార్కుండా.
గుండె చెక్కు చెదరదు నీకు అన్ని బిలియన్ టైమ్స్ కొట్టుకున్నా. ఎన్ని బిలియన్ టైమ్స్? మోర్ దెన్ 3 బిలియన్ టైమ్. ఫర్ యువర్ లెఫ్ట్ లంగ్స్ గురించి విన్నామా? మానవుడి యొక్క లంగ్స్ ఎంత సంతోషం అండి. ఊపిరి చక్కటి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కాస్ట్లీ ఆక్సిజన్. ఆ బీజింగ్లో, చైనాలో ఆక్సిజన్ టిన్స్ పెట్టుకుని తిరుగుతున్నారంట. సెంటర్లోకి వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయి ఆ సిటీల నుంచి బయటకు వచ్చే ఒక ఆక్సిజన్ టిన్ నాసికారంధ్రాలు అంటాం, నాసికారంధ్రాలకి తగిలించుకుని తిరుగుతున్నారు వాళ్ళు. మన లెఫ్ట్ లంగ్ రైట్ లంగ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా ఉంటుంది అంటే 10% స్మాలర్ దాన్ యువర్ రైట్ వన్. లెఫ్ట్ లంగ్ రైట్ లంగ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్తో కొంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది అక్కడ. హార్ట్ లెఫ్ట్కి ఉంటుందని కాదు, లెఫ్ట్ వైపుకు, టు ద లెఫ్ట్ అంటారు, నాట్ లెఫ్ట్ సైడ్. టు ద లెఫ్ట్ అంటే కొంచెం లెఫ్ట్కి ఉంటుంది హార్ట్. ఆ అడ్జస్ట్మెంట్ కొరకు హార్ట్ లెఫ్ట్కి ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది అంటున్నాడు ఒక ఆయన. మరి ఏం చదువుకున్నారో ఏంటో తెలియదు. లెఫ్ట్కి ఉంటాం కాదు, అది లెఫ్ట్ సైడ్ ఉండదు. లెఫ్ట్కు అంటే టు ద లెఫ్ట్ అంటే కొంచెం లెఫ్ట్కి టింట్ అయి ఉంటుంది అనమాట, అంతే. ఆ అడ్జస్ట్మెంట్ కొరకు ఇది లెఫ్ట్ లంగ్ అని దేవుడు కొంచెం చిన్నగా పెట్టాడు, కొంచెం చిన్నగా పెట్టాడు. అందుకనే లెఫ్ట్ సైడ్ ఆర్టికల్స్ అన్ని ఆర్గాన్స్కి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక సైజు ఇంకొక సైజు తగ్గిస్తే కవర్ అవుతుంది. కానీ లంగ్స్ని మాత్రం అలా ఎక్సర్సైజ్ కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక టీత్, హ్యూమన్ టీత్కి వద్దాం. ఏం జరిగింది హ్యూమన్ టీత్ కంటే? హ్యూమన్ టీత్ ఆర్ జస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ షార్క్ టీత్. ప్రపంచంలో అత్యంత లార్జెస్ట్, ఒక పెద్ద సైజుతో ఉన్నటువంటి జీవులు ఇవే, షార్కులు, వేల్స్. అత్యధిక కాలం బ్రతికే కూడా ఇవే. వాటి పళ్ళకున్నంత శక్తి, ఎనర్జీ మన పళ్ళకి ఇచ్చాడు. సైంటిస్ట్ ఎస్టిమేట్ దట్ ద నోస్ కెన్ రికగ్నైజ్. ఇది చాలా గొప్ప సంగతి అండి. ఒకని ముక్కు అనగా నాసిక ట్రిలియన్ డిఫరెంట్ సెంట్స్. ట్రిలియన్ అండి అంటే బిలియన్ ఇంటూ 1000 ఈ మేక్స్ ఎ ట్రిలియన్. ట్రిలియన్ డిఫరెంట్ స్మెల్స్ని మన ముక్కు, వేలు కాదు, మిలియన్లు కాదు, బిలియన్లు కాదు, ట్రిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ని ఒక ముక్కు రికగ్నైజ్ చేయగలుగుద్ది, వేరియేషన్ చెప్పగలుగుద్ది. అలాగే హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ స్పీసీస్ నోన్ బ్లష్. ఇది చాలా మంచిదండి. ఇంత సృష్టిలో ఇన్ని జీవరాశులు, జలచరాలు, భూచరాలు ఉండగా మానవుడు ఒక్కడే సిగ్గు, షై ఫీలింగ్ తెలిసిన జీవి. మిగతా జీవులకి భయం, కోపం తెలుసు కానీ సిగ్గుపడటం తెలియదు. బ్లష్ ఈజ్ ఓన్లీ నోన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుషులకు మాత్రమే సిగ్గుపడేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు, సిగ్గు ఎరిగే పరిస్థితి ఇచ్చాడు, షై ఫీలింగ్ అనేది. తర్వాత హ్యూమన్, ద హ్యూమన్ ఇయర్ కెన్ డిటెక్ట్ సౌండ్స్. Human ear can detect sounds in a frequency range of roughly 20,000 different frequencies. 20,000 different frequencies recognize చేయగలుగుతుంది. 20,000 రకాల శబ్దం నీ చుట్టూ చేస్తే 20,000 రకాలని కూడా రికగ్నైజ్ చేయగలిగినటువంటి ఏది ఎంత తేడా అనేది ఆ శక్తి దేవుడు నీ చెవికి ఇచ్చాడు. సో అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, జాగ్రత్తగా గమనించండి. వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషుడు దేవునిలో ఎదగటం ప్రాముఖ్యమైంది. అలా జరగడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టిలో గొప్ప మర్మాన్ని, గొప్ప మంచి పని చేశాడు. ఇప్పుడు ఏం చెప్తుందంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు సృష్టించిన ఆశ్చర్యాల్లోకి, అద్భుతాల్లోకి వెళ్ళా అద్భుతం హ్యూమన్ బాడీ ఇవైతే, వీటన్నిటికి మించిన మహా అద్భుతము దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. క్రీస్తు అనబడిన మర్మము ద్వారా దేవుడు ఈ భూమండలంలోనికి దిగి వచ్చాడు. ఆయనకి మించిన అద్భుతం ఏముంది? క్రీస్తు దిగి వచ్చాడు. అదే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పినటువంటి మహా అద్భుతం. క్రీస్తు నడయాడిన స్థలమే అద్భుతమైనది. ఆయన నడయాడిన స్థలంలో నేను అడుగులు పెట్టడం, అది నేను చంద్రమండలం మీద అడుగుపెట్టిన అద్భుతం కంటే గొప్ప అద్భుతం అని ఇక్కడ చెప్పబడింది. దీన్ని మీరు గమనించండి. ఈ విధంగా మీరు దేవుని అద్భుతాన్ని అర్థం చేసుకోండి. క్రైస్ట్, కొలస్సీ పత్రిక 2:2-3 వచనాలు చూస్తే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనము కలిగి ఉండుట అది గొప్ప సంగతి అని. ఇన్ హూమ్ ఆర్ హిడెన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. ఆయనే మహా అద్భుతం, గొప్ప మర్మం సృష్టికి. ఆ క్రీస్తే మర్మములోకెల్లా గొప్ప మర్మం, అద్భుతాల్లోకెల్లా మహా అద్భుతము, ఆశ్చర్యకార్యాల్లోకెల్లా మహా ఆశ్చర్యము. ద గ్రేటెస్ట్ సైన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద క్రైస్ట్, ద నేమ్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు అనబడిన ఆ టైటిల్ మహా అద్భుతం. అది మన మధ్యలో, ఆ నామం మన మధ్యలో సంచరించి మనకు వెలుగును చూపించిన ఆయనే క్రీస్తు. ఆ అద్భుతం మీద ఆధారపడి రాన్ వైట్ అనబడినటువంటి గొప్ప శాస్త్రవేత్త దాన్ని చెప్పాడు. అది చెప్పి నేను ముగించబోతున్నాను. ఏం చెప్పాడు రాన్ వైట్? ఇప్పటికీ ఆయన మ్యూజియం, వైట్ ఆర్కియలాజికల్ మ్యూజియం ఇంకా అమెరికాలో ఉంది. ఏం జరిగిందంటే ఈయన ఒక గొప్ప పని చేశాడు. ఈయన 1933లో జన్మించాడు.
ఆయన 1999లో చనిపోయాడు. ఈయన ఎవరంటే ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్స్ చేశాడు, అనగా భూగర్భ త్రవ్వకాలు జరిపాడు. ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్స్ చేసి ఏం చెప్పాడంటే ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వాస్ ఫౌండ్ ఇన్ గొల్గొతా. గొల్గొతా కొండలో యేసు ప్రభువుని సిలువ వేయబడిన క్రింద తవ్వకం జరిపితే అక్కడ నిబంధన మందసం దొరికింది. ఆ నిబంధన మందసం మీద రక్తపు ముద్ద ఉంది. ఆ పైనే క్రీస్తుని సిలువ వేశారు. ఆ కొండ చర్యలు ఆ భూకంపానికి చీలి మహాభూకంపం కలిగింది కదా క్రీస్తు మరణం అప్పుడు. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ రక్తము వెళ్ళి ఆ కొండ చర్యల ఆ కొండ సందులలోంచి వెళ్ళి ఆ రాతి సందులోంచి వెళ్ళి నిబంధన మందసం మీద పడింది. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ కరుణాపీఠం మీద ఆ చెమర్చాలి. అలా చెమర్చినప్పుడు దేవుని కోపము చల్లార్చబడుతుంది. నిర్దోషమైనటువంటి శాశ్వతంగా పాప పరిహారం చేయడానికి ఎబ్రీ పత్రికలో చెప్పినట్లుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ కరుణాపీఠం మీద చిందించబడింది. భూమండలం మీద ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాల పాపాలన్నిటికీ సొల్యూషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈయనే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని పట్టుకున్నాడు. మీరు గూగుల్లో యూట్యూబ్లో కానీ కొట్టండి, రాన్ వైట్స్ ఎక్స్కవేషన్ అని కొడితే plenty of videos can be found. Directly he delivered so many speeches. ఈయన ఆ రక్త నమూనాన్ని ఇజ్రాయెల్ దేశ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి టెస్ట్ చేయించాడు. దాంట్లో తల్లి వైపు క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి, ఒక్క వై మాత్రం క్లియర్ కట్గా అది తేలిపోయింది. రీసెర్చ్లో క్లియర్ కట్గా తేలింది. ఓన్లీ వన్ సైడ్ క్రోమోజోమ్స్ ఆర్ ఫౌండ్, దెర్ ఈజ్ నో అదర్ సైడ్ క్రోమోజోమ్స్. అమాంగ్ ద 44 chromosomes, 22 from the father and from the 20 from the mother side ఉండాలి. కానీ ఓన్లీ సెక్షువల్ క్రోమోజోమ్స్ ఏమీ లేకుండా అక్కడ ఏం జరిగిందంటే however the owner who tested them found only 23 chromosomes, 22 from mother side, only one from other side, that is sent from heaven. ఇవి మాత్రమే కనుగొనబడింది. ఈయన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. ఆయన ఇద్దరు కుమారులు కలిసి దాన్ని రీసెర్చ్ చేశారు. చాలామంది ఈయన యొక్క స్టేట్మెంట్ని రీసెర్చ్ని కొంతమంది కాంట్రవర్స్ చేశారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ ఆయన ఎక్కడా కూడా ఆయన స్టేట్మెంట్స్ని డిఫై చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఆయనకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇన్ని అద్భుతాలు ఉండగా ఇంకా ఏదో ఆశ్చర్యం కావాలి, ఇంకా ఏదో అద్భుతం కావాలి. పీపుల్ ఆర్ కీప్ ఆన్ టెస్టింగ్ గాడ్, కీప్ ఆన్ ఇరిటేటింగ్ హిజ్ లవ్, కీప్ ఆన్ ఇరిటేటింగ్ అండ్ డౌటింగ్ హిజ్ ఆమ్నిసియన్స్. ఆయన అనంత జ్ఞానాన్ని ఈనాటికి మనుషులు అనుమానించి నష్టపోయి భ్రష్టులవుతా ఉన్నారు. జరగబోయేది చెప్పాలా నీకు? ప్రవచనం కావాలా? ప్రవచన వాక్యం ఉన్నది చదువుకో. అబ్రహాముకు సైతం దేవుడు అంతా ఒకేసారి బయలుపరచలేదే. ఎలా దేవుడు చెప్తాడు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ వెనకాల వెళ్తున్నావు? వాళ్ళు ఏం మోసం చేస్తున్నారు అర్థం కావటం లేదా? జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ ఎపిసోడ్ కొరకు సిద్ధపడదాము. మే గాడ్ బ్లెస్ యు. అనేకులకు పరిచయం చేయండి. ఈ సేవకు మీరు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. మనందరం కలిసి దేవుని సేవను అభివృద్ధి చేద్దాము. దైవాశీస్సులతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నా మీ బ్రదర్ ప్రసాద్ బాబు నిట్టా.